वारंगल मंदिर के मुख्य पुजारी भद्रकाली शेषु के अनुसार ऐतिहासिक श्री भद्रकाली मंदिर में श्री भद्रकाली भद्रेश्वर के विवाह ब्रह्मोत्सव के 5वें दिन नैनी ब्राह्मण समुदाय के तत्वाधान में विशेष पूजा का आयोजन किया गया। नैनी ब्राह्मण संगम के तत्वाधान में मंगलवार को भद्रकाली मंदिर में भद्रकाली कल्याणम ब्रह्मोत्सव का आयोजन किया गया। कार्यक्रम में देवी का विशेष श्रृंगार किया गया। इसके बाद उन्होंने पलकी सेवा ली और विशेष पूजा की। मंदिर के मुख्य पुजारी शेषु ने कहा कि इन ब्रह्म उत्सवों में देवी के दर्शन करने वाले हर व्यक्ति को संतान की प्राप्ति होगी। नैनी ब्राह्मण सेवा संगम के अध्यक्ष नागवल्ली सुरेश ने कहा है कि पिछले 3 ब्रह्मोत्सव में भाग लेना ब्राह्मणों का सौभाग्य है। भारत समाचार से कैमरामैन महेंद्र के साथ अकरम की रिपोर्ट। नाई ब्राह्मणుల సేవాది కార్యక్రమం నేడు మంగళవారం రోజున సమస్త మా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులు ప్రముఖులు అందరూ కూడా కుటుంబ సమేతంగా నేడు భద్రకాళి సేవకు హాజరైన సందర్భంగా మా నాయి బ్రాహ్మణుల కుటుంబాలందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే భక్తి భావంతో అమ్మవారి కృపకు మా యొక్క కులానికి మా యొక్క కుటుంబ సభ్యులందరికీ కులంలోని ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని అమ్మవారిని కోరుకుంటూ ఈ సందర్భంగా మాకు అతిథిగా వచ్చినటువంటి రిటైర్డ్ ఎస్పీ అశోక్ గారికి, బీజేపీకి చెందిన స్టేట్ లీడర్ సూర్యపల్లి శ్రీనివాస్ గారికి, దయానంద్ గారికి మరియు మా కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను। శ్రీ భద్రకాళి భద్రేశ్వరుని శ్రీ కళ్యాణ మహోత్సవంలో నాయి బ్రాహ్మణుల సేవాది కార్యక్రమం ఈరోజు జరుగుతున్నది। దీన్ని జంట నగరాల వరంగల్ 3 నగరాల నుండి మా నాయి బ్రాహ్మణులందరూ చేశారు। ఈ కార్యక్రమాన్ని గత 3 సంవత్సరాలుగా దిగ్విజయంగా జరుపుతున్నది। ఇక్కడ నాయి బ్రాహ్మణ పొదుపు పరపతి పరస్పర సహకార సంఘం ద్వారా దీన్ని అధ్యక్షుడిగా నాగవల్లి సురేష్ గారు, తర్వాత ఈ సంఘానికి కార్యవర్గానికి అందరికీ కూడా సంతోషంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను। ఇందులో పాల్గొన్న సమస్త నాయి బ్రాహ్మణ కుటుంబ పెద్దలకు, కుటుంబ పిల్లలకు అందరికీ కూడా నమస్కారాలు। ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల నాయి బ్రాహ్మణుల్లో ఒక చైతన్యానికి, ఒక సాంస్కృతిక ఆధ్యాత్మిక ఆలోచనలకు దగ్గరగా ఉండడానికి దీనికి సహకరించిన భద్రకాళి సంస్థానం యొక్క ముఖ్య ఆచార్యులు